175వ కీర్తన పాడుకొని ప్రభువును మహిమపరచుదాం. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము, ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము, మా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా, మా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు, అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు, అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా, అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా, మా స్తుతి నీకేనయా, ఆరాధింతుమయా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, జలముల ధ్వని వంటి కంఠస్వరం, నోటను రెండంచుల ఖడ్గం, జలముల ధ్వని వంటి కంఠస్వరం, నోటను రెండంచుల ఖడ్గం, 7 నక్షత్రములు 7 ఆత్మలు చేత కలిగిన ఓ ప్రభువా, 7 నక్షత్రములు 7 ఆత్మలు చేత కలిగిన ఓ ప్రభువా, మా స్తుతి నీకేనయా, ఆరాధింతుమయా, మా స్తుతి నీకేనయా, ఆరాధింతుమయా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము, ఉదయకాలపు నైవేద్యము
హృదయపూర్వక అర్పణము మా స్తుతి నీకేనయా ఆరాధింతునయా మా స్తుతి నీకేనయా ఆరాధింతునయా. థ్యాంక్ యూ. మంచిది. పాట పాడి ప్రభును స్తుతించిన ప్రియులు మధుకు ప్రేమవందనాలు. మన 2727 దినమున చేరువచ్చి ఉన్నాం. మన మధ్య దేవుని దాసులు మరి హిందీలో తర్జుమా చేయాలి. హిందీలో చెప్పగా తెలుగులోకి రాజేష్ బాబు హైదరాబాద్ నుంచి ఉన్నారు. మరి వారు తెలుగులోకి తర్జుమా చేస్తారు. మరి అంతకుముందు వాక్య సహాయములకు మన పెద్దల ప్రియులు లూకా బండేన గారు ఉన్నారు. ప్రార్థించాలని కూర్చున్నాం. జూమ్ యాప్ లో చేర్చిన పరిశుద్ధులకు అందరికీ క్రీస్తు నామమున వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులకు పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలపు కూడికలో మేమందరం చేరి ప్రభా నిన్ను స్తుతించి నీ పాటలు పడి నిన్ను బహిపరచుకుని ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రము చెల్లించున్నాము. విశేషంగా తండ్రి, ఈ సమయం మందు నీ ప్రియ కుమారుడు ఉత్పల్ గారు ప్రభా మాకు హిందీ భాషలో నీ వాక్యమును విరిచి పంచిపెట్టనుండగా రాజేష్ బాబు గారు దాని తెలుగులోకి ప్రభా తర్జుమా చేయనున్నారు. ఈ జూమ్ యాప్ లో ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా సజావుగా మేము నీ వాక్యం విని ప్రభా దాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని మా శేషి జీవితంలో నీ కృప చొప్పున అభివృద్ధి పొందే కావాల్సి ఈవులు చేయమని ఈరోజు చక్కగా ఈ యొక్క జూమ్ యాప్ అధ్యక్షత వహిస్తూ నడిపిస్తున్న నీ ప్రియ కుమారుడు జి ప్రభుదాస్ అన్న గారిని, మరి ఈ జూమ్ యాప్ లో చేర్చిన ప్రతి ఒక్క పరిశుద్ధులను పేరు పేరు ఆశ్రయించి కావాల్సిన ఈవులు దయచేయమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసు క్రీస్తు నామున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన ప్రేరుడు బండిలు కన్నకు ప్రేమ వందనాలు. మన మధ్యన వెస్ట్ బెంగాల్ నుంచి ఉత్తల్ దాస్ ఆయన హిందీలో వర్తమానం అందిస్తారు. తెలుగులోకి బ్రదర్ రాజేష్ బాబు హైదరాబాద్ నుంచి ఉన్నారు. వారు తెలుగులోకి తర్జుమా చేస్తారు. బ్రదర్ ఉత్తల్ పాల్ వందనాలు. బ్రదర్ నీటిలో పడ్డారా? సభీకో జై మసీహ్. వందనాలు. వందనాలనా. प्रभु को धन्यवाद देना चाहता हूँ. సమయం ఉంది. ఇరువురు सभी को जय मसीह. అందరికి కూడా వందనాలు. प्रभु को धन्यवाद देना चाहता हूँ कि प्रभु ने एक अवसर इस गुड मॉर्निंग कॉन्फ्रेंस में हम लोग एक साथ मिलने का और आप सभी भाइयों के साथ एक संगति करने का एक अवसर प्रभु ने हमें दिया. इसके लिए प्रभु को धन्यवाद देना चाहता हूँ. ఈ ఉదయకాలపు ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో సహోదరులందరూ కూడా కలిసి ఈ రీతిగా వాక్య పరిచర్యలో పాల్గొనే అవకాశాన్ని ప్రభు అనుగ్రహించారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. और भाई ने मुझे कहा था कि परमेश्वर के वचन के कहने से पहले अपनी जीवन की गवाही को आपके बीच में रखने का, और मैं अपनी जीवन की गवाही को थोड़े वक्त के लिए आपके सामने मैं रखना चाहता हूँ. సహోదరులు వాక్య పరిచర్య చేయమని కోరినప్పుడు అదే సందర్భంలో జీవిత సాక్ష్యాన్ని కూడా కొంత సమయం పంచుకోమని కోరగా ఈ ఉదయకాల సమయం ముందుగా నా యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని కొన్ని నిమిషాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. जैसे आपने मेरे नाम को सुना है, मेरा नाम उत्पल दास है. मैं परमेश्वर की सेवा अलीपुर द्वार नॉर्दर्न पार्ट ऑफ वेस्ट बंगाल में परिवार के साथ करता हूँ.
మీరు నన్ను చూసినట్లుగా నా పేరు ఉత్పల్ దాస్. నేను కుటుంబంతో కలిసి ఉత్తర వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఉన్న అలీపూర్ ద్వార్ అనే ప్రాంతంలో దేవుని సేవను జరిగిస్తూ ఉన్నాను. पर मेरी मातृमंडली आसनसोल जो साउथर्न पार्ट ऑफ वेस्ट बंगाल में है और मैं वहां से बिलोंग करता हूँ। అయితే నేను మా యొక్క సంఘము అంటే నేను పుట్టి పెరిగిన సంఘము అసన్సోల్, అది దక్షిణ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఉన్నది. అక్కడ నేను ప్రభువుని ఎరిగిన వాడుగా ఉన్నాను. और मैं प्रभु को धन्यवाद देना चाहता हूँ कि प्रभु ने मैं एक विश्वासी परिवार में ही जन्मा हूँ और मेरे पिताजी असेंबली के एल्डर थे, पर मैं अपना विश्वासी जीवन जब मैं जवानी में आया उस वक्त कलीसिया में प्रभु के दास डॉक्टर सीबी बेबी जो प्रभु के दास थे, परमेश्वर के वचन को लेकर एक शाम हमारी कलीसिया में सुसमाचार को देने के लिए आए थे। वो दिन था अप्रैल 4, 1997। उस दिन मैंने प्रभु को अपने निज उद्धारकर्ता के रूप में स्वीकार किया। నేను నా యొక్క కుటుంబం నేపథ్యము గమనించగా క్రైస్తవ కుటుంబమే. మా యొక్క తండ్రి గారు సంఘంలో పెద్దగా కూడా ఉండేవారు. నేను సంఘంలో ఈ రీతిగా పెరుగుతున్నప్పటికీ ప్రభువుని ఎరగుకుంటుని. అయితే 1997 సంవత్సరము ఏప్రిల్ 14వ తారీఖు నాడు మా యొక్క స్థానిక సంఘ సేవకులు సిబి బేబీ గారు ఆదివారం సాయంత్ర కూడికలో ఒకసారి సువార్త పంచుకొనుచుండగా ఆ రీతిగా నేను సువార్తను వినినప్పుడు నా సొంత రక్షకునిగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని నేను అంగీకరించాను. उस वक्त मैं अपनी पढ़ाई को कर रहा था और कलीसिया के साथ एक विश्वासी जीवन को व्यतीत कर रहा था। और उसी वक्त परमेश्वर ने मेरे मन में वो कार्य किया कि मैं जब पढ़ाई का जब विश्राम रहता था या छुट्टी रहती थी, उस वक्त मैं किसी न किसी सेवक के साथ टेम्परेरी बेसिस में उसको परमेश्वर के सेवकाई में मदद करने के लिए मैं जाया करता था। ఆ సమయంలో నేను రక్షింపబడిన సమయంలో నేను విద్యార్థిగా చదువుకుంటూ ఉన్నాను. కానీ ఆ సమయంలోనే నాలో వచ్చిన ఒక చిన్న తీర్మానం ఏమిటంటే, ఎప్పుడైనా నాకు విరామం దొరికినప్పుడు లేక సెలవులు దొరికినప్పుడు అక్కడున్న దేవుని సేవకునితో తాత్కాలికంగా వారితో పాటు వెళ్ళి ఆ కాలాన్ని దేవుని సేవలో పరిచయం గడపడం అన్న తలంపు నాకు కలిగి ఉండెను. और एक ऐसा अवसर आया जब मैं 2001 में नॉर्दर्न पार्ट ऑफ वेस्ट बंगाल एक डिस्ट्रिक्ट है, वो है कुछ बिहार, और वहाँ के एक सेवक के साथ उनको मदद करने के लिए मैं जब गया, तो उस वक्त उस सेवक की सेवकाई के साथ साथ एक फिल्म मिनिस्ट्री में मैं इन्वॉल्व हुआ, जो गांव-गांव में लोगों के बीच में सुसमाचार को उस फिल्म के माध्यम में सुसमाचार को दिया करते थे। और वो वक्त था 2001 to 2004, और उस वक्त परमेश्वर ने मुझे उस क्षेत्र में इस्तेमाल किया। 2001వ సంవత్సరం ఒకానొక సమయంలో దేవుని సేవకులతో పాటు నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే, వారితో పాటు పరిచర్యలో ఉంటూ ఉండగా ప్రత్యేకమైన పరిచర్య అనగా ఈ ఫిల్మ్ మినిస్ట్రీ అంటే చిత్రాలు చూయించి, పటాలు చూపించి లేక ఫిల్మ్స్ ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటన చేయటం అనే మినిస్ట్రీలో 2001 నుంచి 2004 ఆ వ్యవధి కాలంలో నేను ఎక్కువగా కూడా అటువంటి పరిచర్యల్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాను. और उसी वक्त मैं परमेश्वर से प्रार्थना कर रहा था कि मैं किस रीति से परमेश्वर की सेवकाई में अपने आप को और इस्तेमाल कर सकूं। और అటువంటి సందర్భంలో నేను దేవుణ్ణి వేడుకుంటున్న విషయం ఏమిటంటే, ప్రభువా ఏ రీతిగా నేను ఎక్కువగా మీ పరిచర్యలో నేను పాల్గొనగలను అని ప్రభువుని వేడుకున్నాను. और उस वक्त परमेश्वर के द्वारा परमेश्वर के वचन के द्वारा प्रभु ने मुझे उत्साहित किया और उसकी सेवकाई में किस तरह अपने आप को इस्तेमाल करे, इसके लिए उन्होंने मुझे परमेश्वर के वचन को सिस्टमैटिक रीति से सीखने के लिए मुझे एक अवसर दिया। और मैं 2 साल परमेश्वर के वचन को मैं अध्ययन किया। ఆ సమయంలో నేను ప్రభువుని వేడుకున్న విషయం ఏమిటంటే,
ప్రభువులో ఏ రీతిగా ఎదగాలి, ప్రభు కోసం ఏం పరిచర్య చేయాలి అని ప్రభువుని వేడుకున్నాను. అంత మాత్రమే కాకుండా ఒక 2 సంవత్సరాలు క్రమబద్ధంగా దేవుని వాక్యాన్ని ఏ రీతిగా ధ్యానం చేయాలో అన్న ప్రభువుని వేడుకున్నప్పుడు 2 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా, క్రమబద్ధంగా దేవుని వాక్యాన్ని పఠించడం కూడా జరిగింది. और उस वक्त जब मैं बाइबल स्कूल में था और बहुत सारे प्रभु के जो सेवक जो परमेश्वर के वचन को क्लासेस में लेते थे, उस वक्त उन्होंने मुझे बहुत बार उत्साहित किया कि मैं इस पढ़ाई को और कंटिन्यू करूं। परंतु परमेश्वर निरंतर मेरे से बात करता था कि मुझे परमेश्वर की सेवकाई में जाना है। ఆ సమయంలో ఈ క్రమబద్ధంగా నేను వాక్యాన్ని పఠించడం అనేది బైబిల్ కాలేజీలో జరిగింది. కాలేజీలో ఉంటుండగా కళాశాలలో మన వాక్య పఠనము నేను నేర్చుకుంటుండగా అక్కడ ఉన్న ఉపాధ్యాయులు ఇంకా నేను చదువులో ముందుకు వెళ్ళాలి, అనగా ఈ బైబిల్ చదివే విషయంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పినప్పటికీ ప్రభు నా మనసులో వచ్చిన తలంపు ఏమిటి అని అనగా పరిచర్యలో నేను ముందుకు కొనసాగాలి అని తలంపును ప్రభు నాలో పెట్టి ఉన్నారు. और मैं जब अपनी बाइबल कॉलेज की पढ़ाई को कर अपनी मदर असेंबली में जब वापस आया 2008 और 2008 से 2010 ये 2 साल प्रभु ने मेरी कलीसिया में मुझे इस्तेमाल किया। నేను ఈ రీతిగా బైబిల్ కాలేజీలో నా విద్యను నేను పూర్తి చేసి 2008, 2010 కాలంలో మరలా నా యొక్క స్థానిక సంఘం అనగా నేను పుట్టి పెరిగిన సంఘానికి వచ్చాను. అక్కడ పరిచర్యలో పాల్గొనడానికి ప్రభు నాకు ఎంతగానో సహాయం చేశారు. और उस वक्त मैं परमेश्वर से प्रार्थना कर रहा था कि परमेश्वर मुझे एक ऐसी जगह को दे जहां मैं परमेश्वर के लिए परमेश्वर की सेवकाई को करूं। और उस वक्त ఆ సమయం నుంచి నేను ప్రార్థన చేసిన విషయం అంటే, ప్రభువా నేను ఏ రీతిగా సేవ చేయాలి, ఎటువంటి సేవ చేయాలి అన్న విషయాన్ని ప్రభు సన్నిధిలో వేడుకుంటూ వచ్చాను. और उस समय परमेश्वर ने मुझे वो दर्शन दिया कि मैं नॉर्दर्न पार्ट ऑफ वेस्ट बंगाल, वो था कुछ बिहार डिस्ट्रिक्ट, वहां मैं 2010 में अपनी सेवकाई को करने के लिए मैं वापस गया। ఆ సమయంలో 2010వ సంవత్సరంలో ప్రభువా ఎక్కడికి వెళ్ళాలని ప్రభువుని వేడుకొనగా ప్రభు నాకు చూపించిన మార్గం ఏమిటంటే ఉత్తర వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఉన్న కుచ్ బిహార్ అనే జిల్లాకి సేవ కోసం వెళ్ళాలి అని ప్రభు నన్ను నడిపించడం జరిగింది. और उस समय वहाँ प्रभु के सेवक के साथ मैंने 1 साल सेवकाई की और सराउंडिंग एरियाओं को मैं प्रार्थना में याद करता था और परमेश्वर ने मुझे अलग एक जगह दिया, वो था अलीपुर द्वार। అప్పుడు 2010వ సంవత్సరంలో కుచ్ బిహార్ జిల్లాలో ఉన్న స్థానిక సేవకునితో నేను 1 సంవత్సర కాలం పరిచర్య చేస్తూ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల కోసం ప్రార్థన చేస్తున్న సందర్భంలో ప్రభు అద్భుత రీతిగా ఒక ప్రత్యేకమైన ప్రాంతాన్ని నన్ను చూపించి అక్కడ నడిపించడం జరిగింది. ఆ ప్రాంతమే ప్రస్తుతం నేను సేవ చేస్తున్న అలీపూర్ ద్వారా. और अलीपुर द्वार एक ऐसा एक एरिया है, वो है वन साइड भूटान एंड वन साइड आसाम। और इस एरिया में प्रभु की सेवकाई करने का मुझे अवसर मिला। ఈ అలీపూర్ ద్వార్ అనే ప్రాంతం ఎటువంటిది అనగా ఒకవైపు భూటాను, ఇంకో వైపు అస్సాము, ఈ 2 ప్రాంతాలు కలిగిన ప్రదేశంగా ఉంది. ఇటువంటి ప్రాంతంలో పరిచర్య చేయడానికి ప్రభు నాకు సహాయం చేశారు. और सबसे बड़ा समस्या यह था कि एक प्रभु के सेवक जब रेंटेड हाउस को ढूंढने के लिए जाते थे और उस वक्त लोगों का कहना यही था कि आप क्या करते हो। मैं यस బ్రదర్. సో అప్పుడు ఆ రోజుల్లో సమస్య ఏమిటంటే, ఎప్పుడైనా దేవుని సేవకులు ఇటువంటి ప్రాంతానికి వెళ్ళి ఒక ఇంటి కోసం వెతుకులాడుతూ రెంట్ కోసం వెతికినప్పుడు సామాన్యంగా అడిగే ప్రశ్న ఏమిటంటే, మీరు ఏం చేస్తారు అని మమ్మల్ని వారు అడిగేవారు. और मैं कहता था मैं एक प्रभु का सेवक हूँ। और నేను చెప్పేవాడను, నేను దేవుని సేవ చేస్తాను అని చెప్పేవాడను. और वो इनकार करते थे कि मैं रेंट नहीं दे सकता हूँ। అప్పుడు వారు అనేవారు, లేదు లేదు మేము రెంట్కి ఇల్లు ఇవ్వలేము అని వారు ఒప్పుకునేవారు కాదు. और मैं 2011 का स्टार्टिंग 3 महीना मैं कुछ बिहार से अलीपुर द्वार डेली साइकिल में जाना आना करके प्रभु की सेवकाई को आरंभ किया। 2011వ సంవత్సరంలో వారు ఇల్లు ఇవ్వనప్పుడు కుచ్ బిహార్ అనే జిల్లా నుంచి అలీపూర్ ద్వారా వరకు సైకిల్ మీద నేను ఈ 3 సంవత్సరాలు ఈ యొక్క కాలం అంతా కూడా
సైకిల్ దొక్కుకుంటూ వెళ్తూ వచ్చి పరిచర్య చేశాను. और उस वक्त मुझे एक छोटा सा एक रेंटेड हाउस मुझे मिला और एक आंटी थी, वो एक रिटायर स्कूल टीचर थी। उन्होंने कहा कि आप रेंट दे सकोगे? तो मैंने बोला हाँ, मैं दे सकता हूँ। అప్పుడు ఒక ఆంటీ గారు నాకు పరిచయం అవ్వటం జరిగింది. పెద్దావిడ రిటైర్ అయ్యారు. వారు అడిగిన మాట ఏమిటంటే, "బాబు నువ్వు నాకు రెంట్ కట్టగలవా?" అని చెప్పినప్పుడు, "ఆ! కట్టగలను ఆంటీ" అని నేను ఆమెతో చెప్పడం జరిగింది. और उस वक्त तक मेरी कलीसिया और मेरे रिलेटिव किसी ने भी मेरे सामने कोई मदद नहीं, परंतु मैं परमेश्वर को देखकर ही उस जगह में परमेश्वर की सेवकाई को करने के लिए मैं गया था। అయితే ఆ సమయంలో, ఆ ప్రాంతంలో పరిచర్య చేయటం కోసము స్థానికంగా ఉన్న విశ్వాసులు గాని, లేకపోతే నా వ్యక్తిగత బంధువులు గాని, స్నేహితులు గాని ఎవరు సహాయం చేయలేదు. కేవలము ప్రభువు ఆ స్థలాన్ని చూపించడాన్ని బట్టే నేను అక్కడికి వెళ్లి పరిచర్య చేయడం జరిగింది. और मैं हर दिन सुबह परमेश्वर के सामने घुटने टेक कर प्रार्थना करके और सुबह मैं अपनी साइकिल को लेकर सुसमाचार को लेकर गांव-गांव में जाना प्रारंभ किया। నేను ఆ దినము మొదలుకొని లేకపోతే అప్పటి నుంచి కూడా ప్రతి దినము ఉదయాన్నే మోకరించి ప్రభు సన్నిధిలో వేడుకొని ప్రతి గ్రామము కూడా సువార్త పరిచర్య చేయుటకు ఆ రీతిగా బయలువెళ్ళేవాడను. और परमेश्वर के वचन को बांटता और जो लिटरेचर होते थे वो लोगों के सामने जब बांटता था और उसमें से जो भी मुझे मिलता था उससे ही मैं अपना जीवन को व्यतीत करता था। నేను కరపత్రికలు తీసుకొని దేవుని వాక్యాన్ని ఇతరులకు పంచుకుంటూ ఉండేవాడను. సువార్తను ప్రకటన చేసిన సందర్భంలో ఒకవేళ ఎవరైనా కానుకిచ్చినట్లయితే అది ప్రభు పరిచర్యలో వాడుతూ వచ్చాను. और अलीपुरद्वार एक ऐसा एक डिस्ट्रिक्ट है जहाँ लोग बहुत सारे रीति रिवाजों को लेकर और हिंदू रीतियों को लेकर वो लोग चलते हैं। ఈ అలీపూర్ ద్వార్ నేను సేవ చేసే ప్రాంతం ఎటువంటిది అని అనగా అనేకమైన ఆచారాలు, పద్ధతులు అవలంబించే జనులు అక్కడ ఉన్నారు. ప్రత్యేకంగా హైందవులైన వారు వారి యొక్క అన్య పద్ధతులను ఎక్కువగా అనుసరించేవారు. और वो परमेश्वर के वचन को तो सुनते हैं, परंतु वो लोग एक्सेप्ट करने के वक्त वो अपने आप को बहुत पीछे रखते हैं। వారైతే దేవుని వాక్యాన్నైతే మంచిగానే వింటారు కానీ దాన్ని అంగీకరించడాన్ని అవలంబించడంలో వారు వెనుకంజ వేస్తారు. और आप लोगों के उत्साह के लिए मैं एक बात को कहना चाहता हूँ। మీ యొక్క ప్రోత్సాహకరంగా ఉండటాని కోసము నేను ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను. और जब मैं सुबह शाम जब साइकिल में सुसमाचार को देने के लिए जाता था और उस वक्त एक वहाँ के एक बुजुर्ग व्यक्ति जो मुझे हर दिन आना जाना करते हुए देखते थे। ఒక ముసలి వ్యక్తి, ముసలాయన ఉదయాన్నే సాయంత్రము నేను సైకిల్ దొక్కుంటూ ఆ రీతిగా సువార్త పనిచేయడం చూశాడు. और एक दिन शाम के वक्त मैं एक दुकान में कुछ सामान को लेने के लिए मैं गया। ఒకానొక రోజు సాయంత్రం ఒక దుకాణంలో సామాన్ తీసుకోవడానికి నేను వెళ్ళిన సందర్భంలో और उस अंकल ने मुझे देखकर कहा कि मैं आपसे बात करना चाहता हूँ। ఆ అంకుల్ గారు అన్న మాట ఏమిటంటే, "బాబు మీతో మాట్లాడాలనుకుంటున్నాను" అని నాతో అన్నారు. और उसने मुझसे कहा कि आप क्या प्रभु के एक सेवक है? "మీరు దేవుని సేవకులా" అని నన్ను వారు అడిగారు. और फिर मैंने कहा मैं एक प्रभु का सेवक हूँ। అప్పుడు నేను చెప్పిన మాట, "అవును నేను దేవుని సేవకుడినే" అని వారితో చెప్పాను. और उनका दूसरा सवाल यही था कि आप एक प्रभु की सेवकाई करने वाले एक मिशनरी हो? రెండవ ప్రశ్న, "మీరు దేవుని సేవ చేసే మిషనరీనా" అని అడిగారు. और उस वक्त जिस सवाल को वो कर रहे थे उस समय मैं अंदर से बहुत आनंदित हो रहा था। వారు ఆ రీతిగా నన్ను ప్రశ్నిస్తున్నప్పుడు ఆ రీతిగా అడగటాన్ని బట్టి నా లోపట నేను ఎంతగానో సంతోషించాను. क्योंकि एक व्यक्ति तो था जिसने मेरे असली व्यक्तित्व को पहचाना था। ఎందుకంటే ఎవరో ఒక ఆయన, కనీసం ఒక వ్యక్తి అయినా నా అసలైన వ్యక్తిని లేకపోతే నేను చేసే పనిని గుర్తెరిగాడు అన్న సంతోషం. और मैंने उस अंकल से प्रश्न किया कि अंकल आप कैसे पहचाने कि मैं एक क्रिश्चियन हूँ, एक प्रभु का सेवक हूँ? అప్పుడు అంకుల్ గారిని అడిగాను, "అంకుల్ గారు మీకు ఎలా తెలుసు నన్ను ఏ రీతిగా గుర్తుపెట్టారు నేను దేవుని సేవ చేస్తున్నానని" వారు అడిగాను. और उसने कहा कि आज से करीब 30 साल पहले मेरे घर में कुछ प्रभु के सेवक बाहर से आए थे और कुछ समय तक वो मेरे साथ ही वहाँ रेंट में रहते थे। అప్పుడు వారు చెప్పిన మాట ఏమిటంటే,
3 సంవత్సరాల క్రితము వారు ఉంటున్న ప్రాంతంలో దేవుని సేవకులు వచ్చారు. అక్కడ వారు అక్కడికి రెంట్‌కి ఉండేవారు అన్న విషయాన్ని తెలియజేశారు. और उनके चाल चलन, उनके बोल चाल, उनके काम करने का तरीका को मैं देखता था कि एक प्रभु का सेवक का जीवन कैसा होता है। ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఆ సంవత్సరంలో ఆయన చూసిన మనుషులు యొక్క పద్ధతులు, వారి నడవడికను చూసి దేవుని సేవకులు ఎలా ఉంటారు, వాళ్ళ నడవడిక ఎలా ఉంటుంది అని నేను వారిని చూసి తెలుసుకున్నాను అని చెప్పారు. और उसी बात को देखते हुए मैं निरंतर जब आप आना-जाना करते थे, आपकी बोलचाल, आपकी बातों को देखकर मैं उस बात को आइडेंटिफाई कर सका कि आप एक प्रभु के सेवक हो। కాబట్టి వారు గతంలో వారి యొక్క వ్యవహారము, వారి యొక్క వైవిధ్యాన్ని చూసి మీరు కూడా అదే రీతిగా మీ పద్ధతులు, మాటలు ఉంటాయని బట్టి మీరు దేవుని సేవ చేస్తున్నారని తలంచానని నాతో అన్నారు. और इसी प्रकार से मैंने अपनी सेवकाई को अलीपुरद्वार में प्रारंभ किया और 2011 में मैंने शादी की और परिवार के साथ मैं वहां अपनी सेवकाई को आरंभ किया। ఈ రీతిగా 2011వ సంవత్సరంలో నాకు వివాహం జరిగింది. కుటుంబంతో పాటు కలిసి అలీపురద్వార్ అనే ప్రాంతంలో నేను సేవను ముందుకు కొనసాగాను. और मैं और मेरी पत्नी और मेरी एक बेटी है। నేను, నా భార్య, నాకు కుమార్తె ఉన్నది. और आप मेरे परिवार के लिए प्रार्थना कीजिएगा। మీరు దయచేసి నా యొక్క కుటుంబం కోసం ప్రార్థన చేయండి. और मैं अभी जिस क्षेत्र में सेवकाई करता हूँ अलीपुरद्वार, वो अलीपुर टाउन से करीब 10 किलोमीटर दूर। ప్రస్తుతం నేను పరిచర్య చేస్తున్న ప్రదేశము అలీపురద్వార్ నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరము. और वो एक फॉरेस्ट विलेज है। అది కొంత అటవీ ప్రాంతంగా కూడా ఉంది. और उस फॉरेस्ट विलेज में बहुत ही गरीब तबके के लोग वहां रहते हैं। అటవీ గ్రామంలో చాలా పేదరికంలో ఉన్న జనులు అక్కడ నివాసం ఉంటారు. और उनकी आर्थिक अवस्था भी उतनी अच्छी नहीं है। వారి యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా అంత బాగోవు. और मैं और मेरी पत्नी दोनों निरंतर उस क्षेत्र में प्रभु की सेवकाई के लिए मैं जाना आना करता हूँ। నేను, నా భార్య ఇరువురము ఆ ప్రాంతానికి నిరంతరం వెళ్లి పరిచర్య జరిగిస్తూ ఉంటాము. और एक समस्या ये है कि हम लोग शाम के पहले ही हमें वापस आना पड़ता है। ఒక సమస్య ఏమిటంటే అక్కడ పరిచర్యకు వెళ్ళినప్పుడు పొద్దు తిరగడానికి ముందే, అనగా చీకటి పడడానికి ముందే మరలా సాయంత్రమే తిరిగి వచ్చేయాలి. और क्योंकि जंगली जानवर उस जंगल से वो लोग निकलते हैं, ये एक समस्या हमारी उस क्षेत्र में सेवकाई करने के लिए है। ఎందుకంటే కారణము, సమస్యలు ఏమిటంటే అది అటవీ ప్రాంతం కాబట్టి చీకటి పడగానే సాయంత్రం వేళ మరలా ఈ యొక్క జంతువులన్నీ బయటకు వస్తాయి కాబట్టి ముందుగానే పరిచర్య ముగించుకొని మేము ఇంటికి రావాల్సిన వచ్చిన పరిస్థితి. और प्रभु मेरे परिवार को प्रभु की सेवकाई में निरंतर इस्तेमाल कर रहे हैं, इसके लिए परमेश्वर को धन्यवाद देना चाहता हूँ। ప్రభు కుటుంబాన్ని ఈ రీతిగా మమ్మల్ని వాడుకుంటూ ఉన్నారు, వినియోగించుకున్నారు. అందుని బట్టి నేను దేవుని స్తుతించాలి అనుకుంటున్నాను. और जब मैं 2011 में अलीपुरद्वार वापस जब आया सेवकाई के लिए, और मैंने 2012 से हमारे सराउंडिंग जो 3-4 डिस्ट्रिक्ट है, उस डिस्ट्रिक्ट में बहुत सारे सेवक लोग अलग-अलग जगह में हैं। 2011వ సంవత్సరంలో ఎప్పుడైతే నేను సువార్త పని కోసం అలీపురద్వార్ వచ్చానో అక్కడ నుంచి ఇంకా 2-3 జిల్లాలు కూడా ఉన్నాయి. ఆ చుట్టుపక్కల అక్కడ కూడా పరిచర్య ప్రారంభించడం జరిగింది. और वो लोग सब अलग-अलग जगह में प्रभु की सेवकाई करते हैं, परंतु एक दूसरे से मिलते नहीं है। और मैंने जब 2012 जनवरी से मैंने एक सिद्धांत लिया कि भाइयों के साथ एक साथ मिलना और उनकी सेवकाई में एटलीस्ट महीने में 2 बार हम लोग वहां एक जगह मिलकर उसकी सेवकाई में मदद करें। అక్కడ 3 రాష్ట్రాల్లో 3 జిల్లాల్లో నేను పరిచర్య ప్రారంభించినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కలుసుకునేవారు కాదు సరిగా. వారి మధ్య సంబంధాలు సరిగా ఉండేవి కావు. సహోదరులతో ఈ రీతిగా కలుసుకొని కనీసము 2 సార్లు అయినా కూడా నెలలో ఈ రీతిగా వారు ఐక్యంగా ఉండి పరిచర్యలో ముందుకు వెళ్ళటం కోసము అటువంటి పరిచర్యలో కూడా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. और इसी प्रकार से 2012 से स्टिल अभी 2023 हम लोग हर एक महीना एक दूसरे भाई के पास जाते हैं और हम लोग एज ए टीम प्रभु की सेवकाई को करते हैं। ఈ రీతిగా స్థానిక సంఘంలో మాత్రమే కాకుండా
వేరే సంఘాల్లో అనగా మన స్థానిక సంఘాల్లో నెలకొకసారి కనీసం ఒక బృందంగా వేరే ప్రాంతానికి వెళ్ళి, వేరే జిల్లాకి వెళ్ళి, అప్పుడు నుంచి 2012 నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ కూడా ఇటువంటి పరిచయం మేము జరిగిస్తూ వస్తున్నాం. और इस तरह से 2-3 की सेवकाई के द्वारा जो लोकल जो भाई होते हैं अलग-अलग डिस्ट्रिक्ट में उन्हें सेवकाई में मदद होती है, क्योंकि एज ए टीम हम लोग सुसमाचार को लोगों के बीच में हम लोग बांटते हैं। ఈ రీతిగా పరిచర్య జరగటం ద్వారా జరుగుతున్న విషయం ఏమిటంటే, ఒక బృందంగా మేము సువార్త పని కోసము ఎక్కడికైనా వెళ్ళినా గానీ, ఒక బృందంగా కలిసి తోడుగా సహకారంగా వెళ్ళి మేము సువార్త పని కూడా జరిగించడం జరుగుతూ ఉంది. आप लोग प्रार्थना कीजिएगा ఈ విషయం కోసం దయచేసి మీరందరూ కూడా ప్రార్థించండి. और यहाँ के लोग परमेश्वर के वचन को तो सुनते हैं, परंतु उस तरह से वो लोग प्रभु को एक्सेप्ट नहीं करते हैं। इसके लिए आप लोग प्रार्थना कीजिए कि परमेश्वर उनके मनों को खोले। ఇక్కడ జరుగుతున్న విషయం ఏమిటంటే, మేము వాక్యం ప్రకటించినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారైతే వింటారు గానీ, విన్న విషయాన్ని వారు ఏమాత్రం కూడా అంగీకరించరు. ప్రభువుని అంగీకరించరు. और एक इंसिडेंट में 2020 मेरे फादर वो एक्सपायर किए 2020 సంవత్సరంలో నా తండ్రి గారు చనిపోయారు. और वो आसनसोल में रहते थे। వారు అసన్సోల్‌లో ఉండేవారు అప్పటికి. और उस वक्त मैं जब वापस गया उनके जिस वक्त वो देहांत हुए थे, వారు చనిపోయిన సందర్భంలో నేను మరలా మా ఇంటికి వెళ్ళినప్పుడు और उस समय मेरे परिवार में सिर्फ मेरी माता थी। ఆ సమయంలో కేవలం ఇంట్లో మా అమ్మగారు మాత్రమే ఉన్నారు. तो कलीसिया के लोग और मेरे परिवार के लोग मुझे कहने लगे कि तुम वापस अलीपुर द्वार से आसनसोल आ जाओ और प्रभु की सेवकाई आसनसोल में ही करो। అక్కడ మా స్థానిక సంఘం అంటే నేను పుట్టి పెరిగిన సంఘంలో వారు నా కుటుంబస్తులు అన్న మాట ఏమిటంటే, "నువ్వు మరలా వచ్చేసేయి. నువ్వు అలీపూర్ ద్వారా కాకుండా మీ పుట్టి పెరిగిన సంఘానికి వచ్చి ఇక్కడ సహకారంగా ఉండు, తోడుగా ఉండు" అని వారు నాతో చెప్పడం జరిగింది. और उसी वक्त परमेश्वर के साथ और मेरी बातचीत होती थी कि मैं जाऊं कि ना जाऊं, जाऊं कि ना जाऊं। ఆ సమయంలో నేను చేస్తున్న పరిచర్యను విడిచిపెట్టి మరలా నేను పుట్టి పెరిగిన సంఘానికి వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా అని ప్రభు సన్నిధిలో నేను వేడుకోవటం జరిగింది. और एक समय ऐसा भी आया था कि मैंने परिवार के साथ सिद्धांत लिया कि मैं वापस आसनसोल चला जाऊं। ఒకానొక సందర్భంలో కుటుంబంతో పాటు కూడా కలిసి మరలా తిరిగి నేను వెళ్ళిపోదాము అన్న ఆలోచన కూడా రావటం జరిగింది. परंतु परमेश्वर मेरे से बातें कर रहा था कि मैंने एक सेवकाई तुम्हें इस क्षेत्र में दिया है। అయితే ప్రభు నాకు జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే, నేను నీకు ఈ ప్రత్యేకమైన ప్రాంతంలో పరిచర్య అప్పగించానని ప్రభువు జ్ఞాపకం చేశారు. पर 6 महीने के बाद परमेश्वर ने मुझे एक सही निर्णय लेने का मौका दिया। అంత మాత్రం కాకుండా ఒక 6 నెలల తర్వాత సరైన నిర్ణయం తీసుకోవడానికి ప్రభు ఆ సందర్భంలో నాకు సహాయం చేశారు. कि मैं जब तक इस संसार में रहूं उस वक्त तक मैं इस अलीपुर द्वार में ही परमेश्वर की सेवकाई कर सकूं। ప్రభు నన్ను ఈ లోకంలో ఉంచినంత కాలము దేవుడు నాకు చేయించిన ఈ అలీపూర్ ద్వారాన ప్రాంతంలో నేను సేవ చేయాలి అన్న తీర్మానాన్ని ప్రభు నాకు 6 నెలల తర్వాత దయచేశారు. और ये करीब 11-12 साल से मैं इस अलीपुर द्वार में सेवकाई करता हूं। దాదాపు 11-12 సంవత్సరాల నుంచి అలీపూర్ ద్వారలోనే నేను సేవ చేస్తూ వస్తున్నాను. और अभी तक मैं एक रेंटेड हाउस में रहता हूं। ఇప్పటి వరకు ఒక అద్దె ఇంటిలోనే మేము ఉంటున్నాము. और एक समस्या रहती है, एक रेंटेड हाउस में रहना बहुत ही तकलीफदायक होती है। ఈ రీతిగా అద్దె ఇంటిలో ఉండి కూడుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. और इसके लिए आप लोग प्रार्थना कीजिएगा और मैं इसी रीति से परमेश्वर की गवाही और परमेश्वर की सेवकाई करते रहूं। ఈ రీతిగా నా కోసం దయచేసి ప్రార్థన చేయండి. ప్రభు పరిచర్య, ప్రభు కోసం సాక్ష్యం ఈ రీతిగా ఇవ్వడం కోసం నా కోసం మీరు దయచేసి ప్రార్థించమని కోరుచున్నాను. और ये मेरी एक छोटी सी गवाही थी ఇది నా చిన్న సాక్ష్యంగా ఉంది. और आपके सामने इस गवाही को रखने का प्रभु ने मुझे अवसर दिया। इसके लिए परमेश्वर को धन्यवाद देना चाहता हूँ। మీ ఎదుట ఈ చిన్న సాక్ష్యాన్ని పెట్టడానికి ప్రభు నాకు సహాయం చేశారు. అందుని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. आइए हम लोग थोड़े वक्त परमेश्वर की वचन की ओर हम लोग जाएंगे। కొంత సమయము దేవుని వాక్యాన్ని మనం చూద్దాము. और परमेश्वर ने इस सुबह की बेला में हम सभी को एक अवसर किया कि हम परमेश्वर की उपस्थिति में आए।
ఈ ఉదయకాల సమయము దేవుని సన్నిధానంలో రావటానికి మనకందరికీ కూడా దేవుడు తన కృపను అనుగ్రహించారు. और परमेश्वर की उपस्थिति में जब आते हैं, परमेश्वर के वचन से परमेश्वर हम विश्वासियों से बातें करता है। దేవుని సన్నిధానానికి మనం వచ్చినప్పుడు విశ్వాసమైన మనతో దేవుడు మాట్లాడేవాడిగా ఉంటారు. और मैं आज सुबह की बेला में एक ऐसा एक विषय को लेकर आया हूँ। ఈ ఉదయకాల సమయంలో నేను తీసుకొస్తున్న విషయం ఏమిటి అని అంటే, और वो विषय है प्रभु के साथ हमारा जो परिचय है इस संसार में, उस विषय को ही रखना चाहता हूँ। ఈ లోకంలో మన యొక్క ప్రభువుతో పాటు మనం కలిగి ఉండాల్సిన సంబంధం, అటువంటి విషయాల గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. और समय की बहुत कमी के कारण हम लोग उस विषय की ओर हम लोग जाएंगे। దేవుని వాక్యం లేకపోతే దేవుని మాటల వైపు మనం చూద్దాము. और यूहन्ना की पत्री और उसका 8 अध्याय उसका 12 पद को हम लोग देखेंगे। యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం మనం చదువుదాం. और वहां इस प्रकार लिखा हुआ है, ఈ రీతిగా అక్కడ రాయబడింది. यीशु ने फिर लोगों से कहा, जगत की ज्योति मैं ही हूँ। యోహాను సువార్త 8:12లో మరలా యేసు నేను లోకమునకు వెలుగును. और उसके बाद मत्ती रची सुसमाचार उसका 5 अध्याय उसका 14 पद में, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో वहां प्रभु यीशु मसीह कहता है कि तुम जगत की ज्योति हो। అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. और इस प्रकार प्रभु यीशु मसीह अपने शिष्यों को और हम विश्वासियों को कहता है कि मैं जगत की ज्योति हूँ। యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు అదేవిధంగా మనతో చెప్తున్న మాట ఏమిటంటే, నేను లోకమునకు వెలుగును అని ప్రభువు అంటున్నారు. और हम विश्वासियों को कहा गया है कि तुम जगत की ज्योति हो। విశ్వాసులతో ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అంటున్నాడు. और प्रभु यीशु मसीह का वो ज्योति प्रभु यीशु मसीह ने हम विश्वासियों को दिया है। దేవుడు తన యొక్క వెలుగు, యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క వెలుగును విశ్వాసులకు అనుగ్రహించాడు. और एक ज्योति कहने का पीछे एक कारण है। మనలను వెలుగు అనటానికి దాని వెనకాల ఒక కారణం ఉంది. और वो कारण ही आज हम लोग थोड़े वक्त हम लोग देखेंगे। ఆ కారణం ఏమిటో కొంత సమయము మనము చూస్తాము. और एक ज्योति या एक रोशनी का एक गुण को हम लोग देखते हैं। వెలుగు అంటే వెలుగు యొక్క గుణగణాలు మనం కొంతసేపు చూద్దాము. और रोशनी का पहला जो गुण होता है, వెలుగు యొక్క మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే, वो रोशनी मार्गदर्शन करता है। వెలుగు అనేది మనకు మార్గము చూపించేదిగా ఉన్నది. और उस बात को ही हम लोग परमेश्वर के वचन से देखेंगे। वो है भजन संहिता 119 का 105 को हम लोग देखते हैं। ఈ మాటలే మనము 119వ కీర్తన 105వ చరణంలో ఈ విషయాన్ని మనం చదవచ్చు. और वहां इस प्रकार लिखा हुआ है, तेरा वचन मेरे पांव के लिए दीपक और मेरे मार्ग के लिए उजियारा है। నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. और परमेश्वर के वचन को जब हम लोग पढ़ते हैं, మనము ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతామో, और परमेश्वर अपने उस वचन से हमें उस सही राह में चलने की जो उत्साह हमें देता है, అప్పుడు ప్రభు మనము సరైన మార్గములో నడవటానికి దేవుడు మనల్ని ప్రోత్సహిస్తాడు. और हम लोग जब देखते हैं एक लाइट का जब कार्य होता है, ఎప్పుడైతే వెలుగు అనేది తన పనిని జరిగిస్తూ ఉందో, और पुरातन समय में हम लोग देखते हैं रोशनी का जो माध्यम होता था या एक रास्ते को देखने के लिए एक मशाल को या एक लैंटर्न को इस्तेमाल किया जाता था। పాత రోజుల్లో మనం చూసినట్లయితే ఈ దీపము లేకపోతే ఒక లాంతర్ని తీసుకొని మనము ఒక దారిలో వెళ్తున్నప్పుడు చీకటిలో ఆ మార్గాన్ని చూపించడానికి ఒక దీపాన్ని వాడేవారు. परंतु आज रास्ते को देखने के लिए या लाइट पोस्ट होती है या हमारे पास एक टॉर्च होता है।
ఈ రోజుల్లో చూసినట్లయితే మనకు ఆ దారిని చూపించడానికి పక్కన దీప స్తంభాలు ఉంటాయి. లేకపోతే మన దగ్గర టార్చ్ లైట్లు అనేది ఉంటున్నాయి. और इस रोशनी का कार्य होता है कि उस अंधेरे में रोशनी से उस रास्ते को देखना। ఈ యొక్క వెలుగు అనేది చేస్తున్న కార్యం ఏమిటి అంటే, అంధకారంలో చీకటిలో ఉన్నప్పుడు మనకు మార్గాన్ని చూపించేది ఈ వెలుగు. और यहाँ प्रभु यीशु मसीह इस बात को कहता है कि मैं जगत की ज्योति हूँ। యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏమిటి అంటే, నేను లోకమునకు వెలుగును. और हमें इस बात को कहा गया है कि तुम जगत की ज्योति हो, और इस ज्योति का कार्य ही है कि लोगों को सही राह को दिखाना। అంత మాత్రం కాక ప్రభు మనలను విశ్వాసులను మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పటాన్ని బట్టి దాని అర్థం ఏమిటంటే, మనము జనులకు సరైన మార్గాన్ని మనం చూపించాలి. और हम लोग देख सकते हैं इस संसार के लोग उस अंधेरे में है, और उसे सही राह को दिखाने का कार्य ही प्रभु यीशु मसीह ने हम विश्वासियों को दिया है। మనం గమనించినట్లయితే లోకంలో ఉన్న జనులు అంధకారంలో ఉన్నారు. ఈ అంధకారంలో ఉన్న జనులను సరైన మార్గములో నడిపించే బాధ్యత విశ్వాసులైన మనకు, వెలుగుగా ఉన్న మనకు ప్రభు అనుగ్రహించడం జరిగింది. और यही पहला व्यक्तित्व को हम लोग देखते हैं रोशनी का, कि पहला है कि हम रोशनी एक मार्गदर्शक है। మొట్టమొదటిగా వెలుగు అనగా అర్థము, మనకి ఇవ్వబడిన బాధ్యత ఏమిటంటే, మనము ప్రకాశించే వారంగా, దారి చూపించే వారంగా ఉండాలి. और दूसरी बात को हम लोग देखते हैं, रोशनी एक प्रतिबिंब है। ఆ అంత మాత్రం కాకుండా ఒక ప్రతిబింబాన్ని కూడా చూపించేదిగా ఉంది ఈ వెలుగు. और ये रोशनी क्या करता है? रिफ्लेक्ट करता है। అనగా ఈ వెలుగును చూసినప్పుడు దాన్ని మరలా కూడా ఆ నీడ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. और जब हम मेरे पास एक पेन है, और इस पेन को मैं आज अभी देख सकता हूं, क्योंकि मैं एक रोशनी में हूं। ఇప్పుడు నా చేతిలో ఒక పెన్ను ఉంది. ఈ పెన్నుని నేను ఎలా చూడగలుగుతున్నాను? ఎందుకు చూడగలుగుతున్నానంటే, అక్కడ వెలుగు ఉంది కాబట్టి ఈ పెన్నుని నేను చూడగలుగుతున్నాను. और जब ये पेन एक अंधेरे रूम में रहते हैं, तो वो पेन दिखाई नहीं देता है। ఒకవేళ ఈ పెన్ను ఒక చీకటి కలిగిన గదిలో ఉంటే అక్కడ వెలుగు లేదు కాబట్టి మనకు ఆ పెన్ను కనిపించదు. और जिस वक्त एक रोशनी उस पेन पर पड़ती है, तो वो पेन दिखाई देता है। ఎప్పుడైతే ఆ చీకటిలో ఉన్నప్పుడు ఒక వెలుగు ఆ పెన్ను మీద ప్రసరించినప్పుడు మరలా ఆ పెన్ను మనకు కనిపిస్తుంది. और ये रोशनी का एक प्रतिबिंब होता है। जब जिस जगह में वो पड़ता है, वो उस चीज को वो प्रतिबिंब दिखाता है। అనగా ఎప్పుడైతే ఒక వెలుగు ఒక వస్తువు మీద పడినప్పుడు ఆ యొక్క వస్తువు మనకు తిరిగి కనిపించేదిగా ఉంటుంది. और इस संसार पे रहते हुए परमेश्वर का वो ज्योति परमेश्वर ने हम मनुष्य को दिया है। ఈ లోకంలో మనం ఉంటున్నప్పుడు అటువంటి బాధ్యతను దేవుడు మనకు, ఈ మనుషులైన మనకు కూడా దేవుడు అటువంటి భాగ్యాన్ని, బాధ్యతను అప్పగించారు. और हम विश्वासी की जीवन से उस ज्योति को इस संसार के लोग देख सके। విశ్వాసులైన మన జీవితంలో నుంచి లోకంలో ఉన్న జనులు అటువంటి వెలుగును చూసేవారుగా ఉండాలి. और आज हम लोग देख सकते हैं कि हम विश्वासियों के जीवन से वो व्यक्तित्व, वो रोशनी इस संसार के लोग नहीं देख सकते हैं। ఈ రోజు మన వ్యక్తిగత జీవితాల నుంచి ఆలోచన చేసినట్లయితే లోకంలో ఉన్న జనులు అనేవారు విశ్వాసుల జీవితాల్లో నుంచి ఆ వెలుగును చూడలేకపోతూ ఉన్నారు. क्योंकि प्रभु यीशु मसीह ने हमें ये व्यक्तित्व दिया था कि मैं जगत की ज्योति हूँ, मैं तुम्हें कहता हूँ कि तुम जगत की ज्योति हो। ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు నేను లోకమునకు వెలుగునని చెప్పిన తర్వాత మనల్ని కూడా లోకమునకు వెలుగై ఉన్నారు అన్న విషయాన్ని, సత్యాన్ని మనం గుర్తెరగలేకపోతున్నాం. और उसी बात को गलतियों उसका 4 अध्याय उसका 19 पद में क्या कहता है? అదే మాట Galatians chapter 4 verse 19. గల్తీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ కూడా అదే మాట చెప్పబడుతూ ఉంది. हे मेरे बालकों, जब तुम मसीह के रूप में बन जाओ, तब मैं तुम्हारे लिए चमकता पड़ूंगा। నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచూ ఉన్నది.
और इसी बात को फिलिप्पी की पत्री उसका 2 अध्याय उसका 5 पद में क्या कहता है? ఇదే फिलिप्पियो విషయం उसकी ఇదే విషయము ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతాము. और यहाँ इस बात को कहता है, जैसा मसीह यीशु का स्वभाव था वैसा ही तुम्हारा भी स्वभाव रहे। క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి అన్న మాట చెప్పబడుతూ ఉంది. और इसी बात को प्रभु चाहते हैं कि जिस प्रकार प्रभु यीशु मसीह का स्वभाव है वैसा ही स्वभाव, वैसा ही व्यक्तित्व हमारे जीवन से इस संसार के लोग देख सके। ఈ మాటల ద్వారా అర్థమవుతున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి మనస్సును ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నారో మనం కూడా అటువంటి మనస్సు స్వభావము కలిగి ఉండటం ద్వారా అదే విషయాన్ని జనులు చూసేవారుగా ఉండాలి. और यही व्यक्तित्व को एक विश्वासी को इस संसार के सामने दिखाना है। ఈ వ్యక్తిత్వాన్ని మనము కలిగి ఉండటం ద్వారా ఆ వ్యక్తిత్వాన్ని లోకంలో ఉన్న జనులకు మనం చూపించేవారంగా ఉండాలి. और इसी बात को गलेशियंस चैप्टर 2 वर्स 20 में क्या कहता है? ఇదే విషయాన్ని గురించి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమని రాయబడి ఉంది? और यहाँ कहता है, मैं मसीह के साथ क्रूस पर चढ़ाया गया हूँ, अब मैं जीवित ना रहा पर मसीह मुझ में जीवित है, और मैं शरीर से अब तो जीवित हूँ, तो केवल उस विश्वास से जीवित हूँ जो प्रभु यीशु मसीह के पुत्र में है। నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. और यही व्यक्तित्व प्रभु चाहता है कि जिस दिन प्रभु यीशु मसीह उस कल्वरी क्रूस पर मारे गए उसी वक्त हमारा पुराना व्यक्तित्व, पुराना स्वभाव सब त्याग किया, मर गया, और हम लोग प्रभु यीशु मसीह में आज जीवित है। आज हमारा व्यक्तित्व के द्वारा प्रभु को दिखाया जा सके। యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి సిలువలో సిలువ వేయబడిన సమయంలో మన యొక్క పాత జీవితం, మన పాత పద్ధతిలో పాత అలవాట్లు అవి కూడా సిలువ వేయబడి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు రీతిగా జీవిస్తున్నారో మనము కూడా నూతన స్వభావంతో నూతన జీవితంతో ఈ దినము మనం జీవిస్తూ ప్రభువును కనపరిచే వారంగా మనం ఉండాలి. हमारे पहनावे में, हमारे बोलचाल पे, हमारे स्वभाव के द्वारा हमारा परिचय हो सके कि हम प्रभु के एक संतान हैं। మన యొక్క మాట తీరులో, మన వ్యవహారంలో, మన యొక్క నడవడికలో ఇతరులు చెప్పగలగాలి ఏమిటి అంటే వీరు ప్రభువును కలిగి ఉన్నవారు అని ఇతరులు తెలుసుకునేటట్లుగా మన వ్యవహార శైలి ఉండాలి. हमारे व्यक्तित्व के द्वारा इस संसार के लोग प्रभु के उस व्यक्तित्व को जान सके। మన యొక్క వ్యక్తిత్వం ద్వారా, నడవడిక ద్వారా లోకంలో ఉన్న జనులు ప్రభువును గుర్తిరిగే వారుగా ఉండాలి. और तीसरी बात को हम लोग देखेंगे कि रोशनी का और एक क्या गुण होता है। వెలుగు యొక్క మూడవ గుణము ఏమిటో మనం మూడవదిగా చూద్దాం. और रोशनी क्या करता है? बढ़ोतरी को देता है। ఈ వెలుగు అనేది ఏం చేస్తుందంటే అది పురోగభివృద్ధిని లేకపోతే అభివృద్ధిని దయచేస్తుంది. और हम सभी स्कूल के बच्चे पढ़ते हैं कि एक फोटोसिंथेसिस एक शब्द होता है जो विज्ञान में पढ़ाया जाता है। అవును, ఇక్కడ మనం స్కూల్లో చదువుతున్నప్పుడు ఫోటోసింథసిస్ అనే పదాన్ని చాలా మంది వాడుతూ ఉంటారు. और फोटोसिंथेसिस में हम लोग देखते हैं कि किस प्रकार पेड़ पौधे वो वृद्धि या बढ़ते हैं, किस प्रकार ఏ రీతిగా ఒక వృక్షాలు లేకపోతే మొక్కలు ఏ రీతిగా ఎదుగుతాయో అన్న విషయాన్ని మనము పుస్తకాల్లో లేకపోతే సైన్స్ లో మనం చదువుతూ ఉంటాం. और हम लोग देख सकते हैं कि एक पौधे को बढ़ने के लिए क्या होता है, उसमें मिट्टी दिया जाता है, उसमें खाद दिया जाता है, उसके बहुत सारे जत्न किए जाते हैं, और उसके साथ पानी को दिया जाता है, और उसके साथ रोशनी की भी आवश्यकता होती है। గమనించండి, ఒక చిన్న మొక్కను నాటినప్పుడు మొక్కకు మట్టి వేయాలి, నీళ్లు వేయాలి, ఎరువు వేయాలి, దానికి అవసరమైన విషయాలన్నీ కూడా వేయాలి. ఆ రీతిగా మొక్క అనేది ఎదుగుతూ ఉంటుంది అని మనకు తెలుసు. और एक पौधे को एक अंधेरे रूम में रखा जाए तो वो पौधा किसी भी रीति से वो बढ़ नहीं सकता। ఒకవేళ ఇదే మొక్కను తీసుకొని వెళ్ళి చీకటి గల గదిలో మీరు పెట్టినట్లయితే ఏ రీతిగా కూడా అది మొక్క అనేది ఎదగదు. और वो जो पौधा एक रोशनी में रहता है तो वो दिन दिन क्या होता है, वो बढ़ता है। అయితే ఇదే మొక్కను మీరు తీసుకుని వెళ్ళి
వెలుగులో మంచిగా వెలుగొచ్చే ప్రాంతంలో మీరు పెట్టినట్లయితే, నాటినట్లయితే ప్రతిదినం మొక్క ఎదుగుతుంది. हाँ, उसी बात को पहला पत्रस उसका दूसरा अध्याय उसका 2 पद में परमेश्वर क्या कहता है? ఇదే విషయాన్ని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో పేతురు రాయించిన మాట. और यहाँ कहता है, नया जन्मे हुए बच्चों के समान निर्मल आत्मिक दूध की लालसा करो, ताकि उसके द्वारा उद्धार पाने के लिए बढ़ते जाओ। క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. और परमेश्वर चाहता है जिस वक्त हम लोग परमेश्वर के उस परिचय को पाते हैं, तो हम लोग एक छोटे बच्चे होते हैं। ఎప్పుడైతే దేవుని విషయంలో మనం దేవుని ఎరిగిన వారంగా ఉంటామో, దేవుని కలిగిన వారంగా ఉంటామో, ఒక పాలను పిల్లవాడు అపేక్షించినట్లు మనము ఆ విషయంలో దేవుని వాక్యాన్ని అపేక్షించే వారంగా ఉండాలి. और वो आत्मिक जो दूध की लालसा, वो आत्मिक भोजन की लालसा जो परमेश्वर के वचन से हम लोग दिन दिन सीखते हैं। ఈ యొక్క ఆత్మీయ ఆపేక్షతో దేవుని వాక్యములో నుంచి ప్రతి దినము కూడా మనము నేర్చుకునే వారంగా ఉంటాము. और परमेश्वर चाहता है कि हमारा जो विश्वासी जीवन हो, वो दिन दिन क्या करे, बढ़े। దేవుడు కూడా మన జీవితంలో కూడా కోరుకున్న విషయం ఏమిటంటే మన ఆత్మీయ జీవితము దినదినము కూడా అది పెరుగుతూనే వృద్ధి చెందుతూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. और परमेश्वर चाहता है कि हमारा जीवन में वो बढ़ोतरी आए। మన జీవితంలో కూడా ఆ వృద్ధి అనేది ఉండాలి అని దేవుడు మన జీవితాల్లో కోరుకుంటున్నాడు. और जब हमारा विश्वासी जीवन आरंभ होता है, మనం మన విశ్వాస జీవితాన్ని ప్రారంభించినప్పుడు और उस वक्त हम लोग ऐसे होते हैं कि हम लोग थोड़े वक्त के लिए परमेश्वर के वचन को पढ़ते हैं, ప్రారంభంలో కొంత సమయం మాత్రమే మన దేవుని వాక్యాన్ని చదువుతాము. और परमेश्वर का सम्मुख में हम लोग प्रार्थना को थोड़े वक्त के लिए करते हैं। దేవుని సన్నిధిలో ప్రార్థన కూడా మనం కొంత సమయమే చేస్తాము. परंतु परमेश्वर हमसे चाहता है कि हम लोग दिन प्रतिदिन उसमें वृद्धि को पाए। అయితే మన జీవితాల్లో ప్రభువు కోరుకుంటున్న విషయం ఏంటంటే దినదినము వాక్యము ప్రార్థనలో కొంచెం ఎదుగుతూ వృద్ధి చెందుతూ ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. और जब परमेश्वर की उस ज्योति हमारे अंदर में रहती है, तो एक ज्योति हर वक्त बढ़ोतरी को करता है। దేవుని వెలుగు ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆ వెలుగు మనలో ఏం చేస్తుంది అంటే దినదినము కూడా వృద్ధిని తీసుకుని వస్తుంది. वो छोटा नहीं रह सकता है। అది అలానే ఉండదు ఎప్పుడూ కూడా. और जब हमारा विश्वासी जीवन प्रभु के साथ बढ़ता है, ప్రభువులో మన యొక్క విశ్వాస జీవితం అనేది కూడా ఎప్పుడైతే పెరుగుతుందో, और उस वक्त जो प्रार्थना का समय होता था, वो 5 मिनट से 10 मिनट, 10 मिनट से आधा घंटा से 1 घंटा, धीरे धीरे हमारा व्यक्ति प्रार्थना का समय बढ़ता है। ప్రభు మనలో కార్యం జరిగిస్తున్నప్పుడు, ప్రభువులో ఎదుగుతున్నప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన అవుతుంది, 10 నిమిషాలు అరగంట ప్రార్థన అవుతుంది. ఈ రీతిగా ప్రభుతో సహవాసంలో కూడా మనం వృద్ధి చెందుతూ ఉంటాం. और जिस वक्त हम लोग परमेश्वर के परिचय को पाए थे, उस वक्त हम लोग किसी और से परमेश्वर के वचन को सीखते थे। ఆ ప్రభువును మనం గుర్తిరిగిన సందర్భంలో ప్రారంభంలో మనం చూసినట్లయితే కొత్తగా ఎవరో ఒకళ్ళు మనకు దేవుని వాక్యాన్ని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. परंतु प्रभु हमसे चाहता है कि हम सिर्फ लोगों से उस बात को सीखे ही नहीं, परंतु उस बात को, परमेश्वर के वचन को खुद अपने जीवन में बढ़ोतरी को ला सके। కేవలము ఆ విషయాలను ఆ రీతిగా తెలుసుకోవడం మాత్రం కాకుండా వ్యక్తిగతంగా మనకు మనమే ఆ యొక్క విన్న విషయాలని లేకపోతే మనం చదువుకున్న విషయాలని మనము ఆచరణలో పెట్టి మనం వృద్ధిలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. और जब हम लोग इस वचन में अध्ययन करते हुए सीखते हैं, तो हमें दूसरे को सिखाने का अवसर मिलता है। ఈ విషయాల్ని మనం వాక్యాన్ని మనం చదువుకొని మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మనకు మాత్రమే కాకుండా ఇతరులకు నేర్పించడానికి కూడా ఆ విషయాలు మనకు సహాయపడతాయి. और यही व्यक्तित्व प्रभु कहता है कि तुम जगत की ज्योति है, और ज्योति का कार्य ही है वो बढ़े। ఇటువంటి స్వభావమే వెలుగులో మనం చూస్తూ ఉంటాము. వెలుగు యొక్క స్వభావము ఏమిటంటే వృద్ధిని తీసుకొని వస్తుంది. और चौथी बात को हम लोग देखेंगे। నాలుగో విషయం వెలుగును గురించి ఆలోచన చేస్తే, और चौथी बात यह है
कि ये रोशनी क्या होता है, सीधे राह में चलता है। వెలుగును మనం చూసినట్లయితే అది ఒక సరైన మార్గంలో వెళ్తుంది. जब रोशनी को हम लोग अपने घर में आते हुए देखते हैं, वो टेढ़ा नहीं आता परंतु वो सीधा आता है। వెలుగును మన ఇళ్లలో చూసినప్పుడు ఉదయాన్నే సూర్యుడు ఉదయించినప్పుడు వెలుగు వంకర టింకరగా రాదు. అది నిట్ట నిలువుగా నేరుగా వస్తుంది. और हम लोग देख सकते हैं इस संसार के लोग क्या है कि वो लोग उस रोशनी में नहीं रहते हैं ఈ లోకంలో ఉన్న జనులు చూసినట్లయితే వారు వెలుగులో ఉన్నవారు కాదు. और उनके जीवन को हम लोग देख सकते हैं कि वो जीवन में क्या करते हैं, बहुत टेढ़े मेढ़े मार्गों को वो लोग अपने जीवन में लागू करते हैं। ఈ లోకంలో ఉన్న జనులు కూడా చూసినప్పుడు వారు అవలంబించే విధానాలన్నీ కూడా వంకర టింకరవిగా ఉన్నాయి అన్న విషయాన్ని మనకు అర్థమైపోతుంది. और वो लोग गलत राहों से अपने उस जीवन को चलाते हैं। వారు తప్పుడు మార్గాలతో తమ జీవితాన్ని నడిపించేవారుగా ఈ లోకంలో జనులు ఉన్నారు. परंतु फिलिपियों की पत्री उसका 2 अध्याय उसका 15 पद में परमेश्वर हमसे क्या कहता है? ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో దేవుని వాక్యం అంతా చెప్తున్న మాట, ताकि तुम निर्मल और भोले होकर टेढ़े और हठीले लोगों के बीच में परमेश्वर के निर्मल संत बनो, जिसके बीच में तुम जीवन का वचन लिए हुए जगत में अपने जलते हुए दीपक के समान दिखाई दो। 14 నుంచి చూస్తే, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులు నిష్కలంకులను అనిందులనై దేవుని కుమారులగునట్లు అని చెప్పి 16వ వచనంలో, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. और इस संसार में जब हम लोग रहते हैं, हम लोग इस संसार के उस टेढ़े मेढ़े राहों को ना लेकर परमेश्वर के कहे गए उस सीधे राहों को हम लोग लेकर अपने जीवन में चल सके। ఈ లోకంలో మనం ఉంటుండగా వారి మార్గాలు మనం అవలంబించకుండా దేవుని వాక్యాన్ని మనం అవలంబిస్తూ సరైన మార్గంలో మనము జీవవాక్యాన్ని చేపట్టుకొని నడిచే వరంగా ఉండాలి. और इसी प्रकार हम लोग व्यक्तित्व में देख सके कि रोशनी का कार्य ही है कि वो सीधे लोगों तक पहुंचना। వెలుగు అనే విషయాన్ని ఆలోచించేగా 4వ లక్షణం ఏమిటి అంటే, సరైన మార్గంలో సరైన దిశలో వెలుగు అనేది ప్రసరిస్తూ ఉంటుంది. ఆ రీతిగా మనము జనుల చెంతకు కూడా ఆ రీతిగా వెళ్ళాలి. और 5वीं बात को हम लोग देखते हैं कि रोशनी क्या करता है, गर्मी को लाता है। 5వ విషయము, వెలుగుకున్న 5వ గుణము ఏమిటంటే అది వెచ్చదనాన్ని కలిగిస్తూ ఉంది. और रोशनी क्या करता है, वो एक गर्मी, वो गर्मी होता है वार्म। వెట్టను పుట్టిస్తూ ఉంది. और हम लोग देखते हैं कि एक विश्वासी जीवन में एक ठंडापन नहीं आना चाहिए। విశ్వాసి తన జీవితంలో ఎప్పుడు కూడా చల్లబడిపోకూడదు. और ये एक वार्म या एक गर्माहट आनी चाहिए। ఎప్పుడు కూడా దేవుని విషయమై పని విషయమై మనము వేడిగా ఉండాలి. और एक ठंडापन होता है, एक कठोर चीज को दिखाया गया है। చల్లదనము అనంటే కఠినంగా అయిపోవటము అనే విషయాన్ని మనకు కనిపిస్తుంది. और जब हम लोग पहला यूहन्ना उसका 1 अध्याय उसका 7 पद को जब हम लोग पढ़ते हैं, वहां क्या कहता है? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాటను మనం చదువుతాము. पर यदि जैसा वो ज्योति में है, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము वैसा ही हम भी ज्योति में चले, మనమును వెలుగులో నడిచిన ఎడల तो एक दूसरे से सहभागी रखे మనము అన్యోన్య సహవాసం గలవారమైందుము. और उसके प्रिय पुत्र यीशु मसीह के लहू उसे सब पापों से शुद्ध करता है। అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. और एक विश्वासी जीवन में जब प्रभु ने हमें कहा है कि हम रोशनी है, एक ज्योति है, तो ज्योति का व्यक्तित्व ही होता है कि एक गर्माहट को लाना। దేవుడు మనలను వెలుగు అని సంబోధిస్తూ ఉండగా విశ్వాసి తన జీవితంలో కలిగి ఉండవలసిన లక్షణం ఏమిటంటే మనము వెచ్చదనాన్ని కలిగించే వారంగా మనం ఉండాలి. और एक विश्वासी का जीवन में वो व्यक्तित्व किस प्रकार आता है कि हमारा प्रेम एक दूसरे विश्वासी के साथ रहे। ఏ రీతిగా మనము ఈ కార్యాన్ని జరిగించవచ్చు అంటే, ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసితో, తోటి విశ్వాసితో ప్రేమ కలిగి ఉండటం ద్వారా ఆ వెట్టదనాన్ని మనం కలిగించవచ్చు. एक संगति रहे।
ఒక సహవాసాన్ని కలిగి ఉండటం ద్వారా ఈ సంబంధాన్ని కలిగి ఉండవచ్చు. एक दूसरे के समस्याओं को समझे ఇతరుల సమస్యలను అర్థం చేసుకోవడం ద్వారా ఆ రీతిగా సహాయపడవచ్చు. और इसी प्रकार एक दूसरे को जिस प्रकार ज्योति का व्यक्तित्व होता है उसी प्रकार एक दूसरे के साथ सहभागी करे। ఈ యొక్క వెలుగు కలిగిన లక్షణం మనం చూపిస్తూ ఉండగా ఇతరులతో సహవాసం చేయడం ద్వారా వెలుగు యొక్క గుణాన్ని మనం కనబరచవచ్చు. और एक अगले बातों को हम लोग देखेंगे कि रोशनी का व्यक्तित्व क्या है। ఇంకొక గుణము వెలుగు యొక్క గుణాన్ని మనం గమనించిన యెడల और रोशनी का एक गुण में से ये है कि रोशनी लोगों को खतरे से बचाता है। వెలుగు యొక్క ఇంకొక గుణం ఏమిటంటే జనులను వెలుగు అనేది ప్రమాదాల నుంచి తప్పిస్తుంది. और जब एक अंधेरे रास्ते में हम लोग चलते हैं तो उस अंधेरे रास्ते में कहाँ एक गड्ढा है या एक खाई है, इस बात को हम लोग देख नहीं सकते। చీకటి కలిగిన మార్గంలో నడుస్తున్న సమయంలో ఎక్కడ గుంట గోతి ఉన్నదో అన్న విషయం మనం ఎరుగము. परंतु इस संसार के लोग जो अंधेरे में हैं అయితే ఈ లోకంలో ఉన్న జనులు అంధకారంలో వారు ఉన్నారు. वो लोग नहीं जानते हैं कि वो अनंत नरक की ओर जाने वाले हैं। వారు నిత్య నరకాగ్ని వైపు వెళ్తున్నారు అన్న విషయాన్ని ఈ లోకంలో జనులు ఎరుగరు. परंतु प्रभु यीशु मसीह ने हमें इस दायित्व को दिया है అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి అని అంటే कि हमारे जीवन के द्वारा उस ज्योति को दिखाया जा सके। మన యొక్క జీవితము ద్వారా ఆ వెలుగును మనం ఇతరులకు చూపించాలన్న ఆదేశం మనకి ఇవ్వబడింది. और वो ज्योति कौन है? वो ज्योति है प्रभु यीशु मसीह। ఆ వెలుగు ఏమిటి అని అంటే స్వయాన యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఇతరులకు చూపించాలి. और हमारे जीवन के द्वारा इस संसार के लोग जो विनाश की ओर जाने वाले हैं ఎవరైతే నిత్య నరకాగ్ని వైపు వెళ్తున్న ఈ లోకంలో ఉన్న జనులు మన జీవితం ద్వారా ఆ విషయాన్ని చూడాలి. और उस विनाश से किस प्रकार वो लोग बच सकते हैं, ఏ రీతిగా వారు ఆ నిత్య నరకాగ్ని నుంచి నాశనం నుంచి తప్పించబడగలరు? क्योंकि वो रोशनी जो प्रभु यीशु मसीह के द्वारा हमें मिली है, वो रोशनी के द्वारा उस खतरे को हम लोग जान सकते हैं। ఏదైతే వెలుగును యేసుక్రీస్తు ప్రభు నుంచి మనం పొందామో ఆ వెలుగును వారికి దయచేయటం ద్వారా వారిని ఆ నిత్య నరకాగ్ని నుంచి అటువంటి ప్రమాదం నుంచి వారిని మనం తప్పించవచ్చు. क्योंकि वो खतरे को से हम लोग बचे हैं। ఎందుకంటే మనము అటువంటి ప్రమాదం నుంచి తప్పింపబడి ఉన్నాము. और वो दायित्व प्रभु ने हमें दिया है कि इस संसार के लोग जो अंधेरे में पड़े हुए हैं, जो विनाश की ओर जाने वाले हैं, उसे उस विनाश से किस प्रकार बचाया जा सके। మనము ఆ రీతిగా తప్పింపబడ్డాము. ఇతరులు కూడా ఎవరైతే ఆ నాశనం వైపు వెళ్తూ ఉన్నారో అటువంటి వారిని కూడా మనం తప్పించే ఆదేశం, అటువంటి తప్పించబడడానికి దేవుడు మనకు కూడా ఆజ్ఞను వారికి చెప్పాలని చెప్పాడు. और इस उदाहरण को हम लोग ले सकते हैं पुरातन नियम में जोसेफ के जीवन से। ఒక మంచి ఉదాహరణ యోసేపు జీవితంలో నుంచి పాత నిబంధన గ్రంథంలో మనం చూడవచ్చు. और जिस वक्त जोसेफ मिस्र में थे, ఆ ఐగుప్తులో యోసేపు ఉన్నప్పుడు क्योंकि जोसेफ के जीवन में परमेश्वर की उपस्थिति थी। యోసేపు జీవితంలో దేవుని యొక్క సన్నిధి అనేది ఎప్పుడు కూడా ఉండేది. और उस परमेश्वर के उस सच्चाई को और उस परमेश्वर के वचन को वो अपने जीवन में उसका था। దేవుని వాక్యం అనేది యోసేపు జీవితంలో ఎల్లవేళలా ఉండేది. और जिस वक्त मिस्र में वो एक सूखापन जो आने वाला था, ఎప్పుడైతే ఐగుప్తులో ఆ కాలంలో పెద్ద కరువు సంభవింపబోతున్న సమయంలో और उस बात को परमेश्वर ने उसे पहले से ही आगाह किया था। ఆ విషయాలు ముందుగానే యోసేపుకు దేవుడు తెలియజేయడం జరిగింది. और जब फिरौन के पास वो सपना आया ఫరోకు ఆ కళ వచ్చినప్పుడు और वो जब उस सपने का अर्थ को समझने के लिए जोसेफ के पास आए, ఆ యొక్క స్వప్న భావాన్ని తెలుసుకోవడానికి ఎప్పుడైతే యోసేపు చెంతకు ఫరో వచ్చాడో क्योंकि वो स्वप्न का उत्तर जोसेफ दे सके, क्योंकि परमेश्वर उसके साथ था। ఆ యొక్క కళ భావాన్ని యోసేపు చెప్పగలిగాడు. కారణం ఏమిటంటే దేవుడు యోసేపుతో పాటు ఉన్నాడు తోడుగా. उस विनाश को, उस भयानक समय को किस प्रकार जोसेफ ने दर्शन के द्वारा मिस्र के राजा के पास कहा। రాబోవు అటువంటి గొప్ప ఉపద్రవాన్ని, ఆ యొక్క నాశనాన్ని ముందుగానే
యోసేపు తెలుసుకొని లేదా ప్రభువు ద్వారా తెలియచేయపరచబడిన వాడై ఆ విషయాన్ని और ఫరోకు చెప్పడం జరిగింది. इसलिए परमेश्वर ने हमें इस संसार में रखा है कि इस संसार के लोग जो विनाश की ओर जाने वाले हैं, जो नाश होने वाले हैं, उन्हें उसे आगाह करने के लिए ही हमें एक ज्योति समान इस संसार में रखा है। అందుకోసమే దేవుడు ఈ లోకంలో మనల్ని ఉంచడానికి గల కారణం ఏమిటంటే, నాశనం వైపు వెళ్తున్న వారిని, నిత్య నరకాగ్నికి వెళ్తున్న వారిని రక్షించటానికి, వారికి వెలుగును తెలియజేయటానికి, ప్రభు మార్గం వైపు నడిపించటానికి దేవుడు ఈ లోకంలో మనం వెలుగు వలె ఉంచారు. और इसी प्रकार हम लोग इस संसार के लोगों के सामने हम लोग इस बात को रख सकते हैं, जैसे दूसरा कुरिन्थियों उसका 6 अध्याय उसका 14 पद में कहता है। కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో ఈ లోకంలో మనం ఏ రీతిగా ఉండాలో అక్కడ రాయబడింది. और अविश्वासियों के साथ असामान्य जुए में ना जुओ, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. क्योंकि धार्मिकता और अधर्म का कोई मेल नहीं हो सकता। ఎందుకంటే నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, यह ज्योति और अंधकार की क्या संगति है। వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. और हम लोग देख सकते हैं कि हम लोग इस संसार में रहते हुए एक ज्योति है, और ज्योति किसी प्रकार अंधेरे से मिल नहीं सकता। మనం ఈ లోకంలో వెలుగు వలె ఉంటుండగా మనము और చీకటితో ఏమాత్రం పొత్తు పెట్టుకోకూడదు. और वो दायित्व प्रभु हमें दिया है कि हम लोग इस संसार के लोगों को उस विनाश से, उस खतरे से बचाएं। మనకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, ఈ లోకంలో మనం జీవిస్తుండగా నశించిపోతున్న వారిని అటువంటి ప్రమాదాల నుంచి తప్పించే బాధ్యత దేవుడు మనకు అప్పగించారు. और परमेश्वर के इस वचन में परमेश्वर ने हमें कहा कि प्रभु यीशु मसीह खुद कहता है कि मैं जगत की ज्योति हूँ। లోకం దేవుని వాక్యంలో రాయబడి అన్నమాట, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేను లోకమునకు వెలుగును అని చెప్పారు. और वो ज्योति ही प्रभु यीशु मसीह ने हमें दिया है। ఆ వెలుగునే యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించడం జరిగింది. तुम जगत की ज्योति हो। మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. और हम विश्वासियों को इस संसार में रखने का मकसद ही यही है। లోకంలో విశ్వాసులను దేవుడు ఉంచడానికి గల కారణం కూడా అదే. जो प्रभु यीशु मसीह के द्वारा जो ज्योति हमें मिली है, वो ज्योति हमारे जीवन के द्वारा इस संसार के लोग देख सके। యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం పొందిన ఆ యొక్క వెలుగును లోకంలో ఉన్న జనులు వారు చూడాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. और उसी बातों को आज आपके बीच में रखा गया है। ఈ యొక్క ఉదయకాల ముందు ఈ విషయాల్ని మీ ఎదుట ఉంచడం జరిగింది. हम लोग एक साधारण विश्वासी नहीं है, మనము ఏదో ఒక సామాన్యమైన విశ్వాసులం కాదు. हम लोग एक मार्गदर्शक है, మనము ఇతరులకు మార్గము చూపించే వారము. और जो इस संसार के लोगों को सही राह को दिखा सकता है। ఈ లోకంలో ఉన్న వారిని సరైన మార్గంలో నడిపించే వారము. हम लोग एक रोशनी है जो हमारे द्वारा उस प्रभु के उस प्रतिबिंब को देख सके। ఈ లోకంలో మనం ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభువారిని, యేసుక్రీస్తు యొక్క ప్రతిబింబాన్ని మనం ప్రతిబింబించే వారము. हमारे व्यक्तित्व के द्वारा वो लोग उस प्रभु के उस परिचय को पा सके। మన యొక్క జీవన విధానము ద్వారా, మన వ్యక్తిత్వం ద్వారా ఇతరులు ప్రభువును తెలుసుకునే వారుగా ఉండాలి. और तीसरी बात को हम लोग ने देखा कि रोशनी एक बढ़ोतरी को लाता है। మూడో విషయం మనం చూసాము, వెలుగు ఏం చేస్తుందంటే వృద్ధిని తీసుకొని వస్తుంది. सिर्फ हमारा विश्वासी जीवन में हम लोग बच्चे ही ना रहे, మన యొక్క విశ్వాస జీవితంలో మనము కేవలము శిశువుల వలె ఉండిపోకూడదు. परंतु हमारे जीवन में प्रभु चाहता है कि हम दिन प्रतिदिन हम लोग बढ़ते जाए। మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రతి దినము కూడా మనం ఎదుగుతూ ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నారు. हम लोग सिर्फ परमेश्वर के वचन से सीखे ही नहीं, परंतु दूसरों को सिखाने वाले बन सके। కేవలం దేవుని వాక్యాన్ని మనకు మనమే నేర్చుకుంటాం మాత్రం కాకుండా ఇతరులకు కూడా నేర్పించే వారంగా మనం ఉండాలి. और इसी प्रकार हमारा विश्वासी जीवन में बढ़ोतरी आते रहे। ఈ రీతిగా మన యొక్క ఆత్మీయ విశ్వాస జీవితంలో అనేది వృద్ధి అనేది వస్తూ ఉంది. और चौथी बात को हम लोग ने देखा कि रोशनी एक सीधी राह को दिखाता है। నాలుగో విషయం మనం చూసాము, వెలుగు అనేది ఒక సరైన మార్గంలో వెళ్తుంది, మార్గాన్ని చూపిస్తుంది. और हम लोग जब इस संसार में रहते हैं, ये संसार एक टेढ़ा मेढ़ा राह है। ఈ లోకంలో మనం జీవిస్తుండగా ఈ లోకంలో అంతా కూడా వంకర మార్గాలు అనేవి ఉన్నాయి.
इस टेढ़े मेढ़े मार्ग में हमें सीधी राह को रखना है। ఈ వంకర మార్గాలు కలిగిన లోకంలో మనము సరైన మార్గాన్ని, నిలువైన మార్గాన్ని మనం ఎంపిక చేసుకోవాలి. इस संसार में हर एक कठिनाई आए, परंतु हमारा एक विश्वासी और एक सेवक होते हुए हमारे जीवन में वो परमेश्वर की इस सीधी राह को और एक सीधी रोशनी होनी चाहिए। ఈ లోకంలో మనకు అనేకమైన శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఒక సరైన మార్గం అనేది మనం ఎంపిక చేసుకొని దేవుని సేవకుల వలె ఆ సరైన మార్గంలోనే మనం వెళ్ళాలి. और अगली बात को हम लोग ने देखा कि रोशनी गर्मी को दिखाता है। ఐదో విషయాన్ని చూసాము, వెలుగు అనేది వెట్టను పుట్టిస్తుంది. हमारे विश्वासी जीवन में अपने दूसरे विश्वासियों के प्रति एक प्रेम, एक सहभागिता और एक संगति होनी चाहिए। మనం తోటి విశ్వాసులతో మనం కలిగి ఉండవలసిన సహవాసము, పరిచర్యము, సంబంధం అనే దాన్ని వెలుగు మనకు సూచిస్తూ ఉంది. और एक दूसरे को हम लोग बढ़ा सके, ఒకరు ఇద్దరము ఎదుగుతూ ఉండాలి. और आखिरी बात को हम लोग देखें कि रोशनी इस संसार के लोगों को उस खतरे से बचाने का कार्य करता है। చివరి విషయాన్ని చూసాము, వెలుగు అనేది లోకంలో ఉన్న జడులను ప్రమాదాల నుంచి తప్పిస్తుంది. और प्रभु ने हमें वो दायित्व दिया है कि जो इस संसार के लोग जो अंधेरे में हैं, जो उस अनंत नरक की ओर जाने वाले हैं, उन्हें हम लोग किस प्रकार हम लोग बचा सके। ఈ లోకంలో చీకటిలో ఉన్న వారిని, నరకానికి వెళ్తున్న వారిని ఏ రీతిగా రక్షించాలో దేవుడు మనకు ఆదేశాన్ని, ఆజ్ఞని ఇచ్చి ఉన్నారు. और जो परमेश्वर प्रभु चाहता है कि वो लोग विनाश से बचे, వారందరూ నరకం నుంచి, నాశనం నుంచి తప్పించబడాలి అని దేవుని కోరికగా ఉన్నది. क्योंकि वो उस खतरे को नहीं जानते हैं, ఎందుకంటే ఆ ముందున్న ప్రమాదము జనులు ఎరుగని వారు. परंतु हमें परमेश्वर ने उस खतरे से हमें आगाह किया है। అయితే మనల్ని అయితే దేవుడు అటువంటి ప్రమాదాల నుంచి ముందే తప్పించి ఉన్నాడు. और उस खतरे से हम लोग बचे हैं, ఆ ప్రమాదాల నుంచి మనమైతే ముందుగానే తప్పించబడి ఉన్నాము. और हमें वो दायित्व प्रभु ने दिया है कि हम उस खतरे से लोगों को बचा सके। తప్పింపబడిన మనము ఇతరుల జనులను కూడా అటువంటి ప్రమాదాల నుంచి తప్పించి, నాశనం నుంచి తప్పించే అటువంటి ఆదేశం మనకు ఇవ్వబడింది. इसीलिए आज सुबह की बेला में परमेश्वर ने हमें ये वचन दिया है कि यूं ही परमेश्वर ने नहीं कहा है कि मैं जगत की ज्योति हूँ। ఏదో ఉదయకాల సమయంలో వాక్యం చదువుకున్నాం, ఏదో కేవలం దేవుడు నేను లోకముని వెలుగును అని కేవలం మాట చెప్పలేదు. और यूं ही हमें ये नाम नहीं दिया गया है कि तुम जगत की ज्योति हो। ఏదో మామూలుగా కేవలంగా మీరు లోకముని వెలుగు అని ఊరక చెప్పలేదు ప్రభు ఈ మాటలు. और जो दायित्व प्रभु ने हमें सौंपा है, उस दायित्व का हम लोग सही रीति से हम लोग पालन कर सके। దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞను సరైన విధానంలో మనము అనుసరించే వారంగా ఉండాలి. और परमेश्वर ने ये छोटा वचन इस सुबह की बेला में हमें दिया है। ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క చిన్న వాక్యాన్ని మనకు అనుగ్రహించారు. और इसके द्वारा प्रभु के नाम की महिमा हो सके। ఈ యొక్క మాటల ద్వారా ప్రభు నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो। దేవుని నామానికి మహిమ కలుగును గాక. థాంక్యూ బ్రదర్. थैंक यू।